వైఎస్ సునీత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నాన్న గొడ్డలిపోటుతో పడి ఉంటే గుండెపోటు అని చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ ను తుడిచేశారని ఆరోపించారు. వివేక హత్య తరువాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవిలు హత్య చేసినట్లుగా తనని సంతకం పెట్టమన్నారని తెలిపారు. తాను ఎంత బలవంతం చేసినా సంతకం పెట్టలేదని స్పష్టం చేశారు. అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని ఆరోపించారు. వైఎస్ వివేక నందరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులు అంతా నీరు గార్చిక ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అందరినీ విట్నెసెస్ ని రిటర్న్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని అడుగుతుందా? ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు. నీడ్ టు పుట్ ప్రెషర్ ఆన్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను. దాని మీదనే డిస్కషన్ నడుస్తుంది కోర్టులో. క్రైమ్ హ్యాస్ బీన్ డన్. ఒక మర్డర్ చేశారు. దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకు పోతే గాని, అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బి డన్. మనకి న్యాయం, ధర్మం అన్న దాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది. ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను. అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పలుచగా ఉంటే చూసడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు. ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు. అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందుల లేకుండా కొత్త పులివెందుల ఉండాలి. ఆ కొత్త పులివెందుల్లో హత్య రాజకీయాలు ఉండకూడదు. హింస లేని ప్రదేశంగా ఉండాలి. బెదిరింపులు లేకుండా న్యాయం, ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా